మీకు తెలుసా 1954వ సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ పద్మ అవార్డులను ఇవ్వడం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్లలో ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మ విభూషణ్ సాధించిన తెలుగువారు కేవలం 10 మంది మాత్రమే. అందులో మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. ఆయన మే 9వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. మరి ఈ అపురూప ఘట్టాన్ని కవరేజ్ చేసే విషయంలో మీడియా టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఉదాహరణకు ఈనాడు న్యూస్ పేపర్ చూద్దాం. ఫస్ట్ పేజ్లోనే బ్యానర్ హెడ్లైన్స్లోనే చిరంజీవి గారి న్యూస్ను కవర్ చేశారు. లోపల పేజీలలో కూడా చిరంజీవి గారికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. మరి మెగా హీరోలంటే నిరంతరం భయంతో జడుసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉండే జగన్ రెడ్డికి చెందిన సాక్షి న్యూస్ పేపర్లో చిరంజీవి గారి పద్మవిభూషణ్ అవార్డు న్యూస్ను ఎలా కవరేజ్ ఇచ్చారు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది సాక్షి న్యూస్ పేపర్లో ఫస్ట్ పేజ్. భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా చిరంజీవి గారి న్యూస్ కనబడడం లేదు. అసలు ఎక్కడైనా ఆ న్యూస్ ఉందా అని వెతగ్గా ఎట్టకేలకు సినిమా పేజ్లో చిన్న న్యూస్ ఐటమ్గా చిరంజీవి గారి అవార్డు న్యూస్ను పబ్లిష్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన ట్రోలర్స్ షేమ్ షేమ్ పప్పి షేమ్ 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 పప్పి షేమ్, చిరంజీవి గారిని చూసి భయంతో జగన్ రెడ్డి ఉచ్చకార్చేసుకుంటున్నాడు, వాడి సాక్షి పేపర్ కూడా ఉచ్చకార్చేసుకుంటుంది అని గేలి చేస్తున్నారు.